సౌదీ అరేబియాకు కోలుకోలేని షాక్. పాకిస్తాన్ కుట్రలకు న్యూఢిల్లీ ముందస్తు కౌంటర్. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత్ సరికొత్త వ్యూహం సంచలనం సృష్టిస్తోంది. ముడి చమురు సరఫరాలో అగ్రరాజ్యం అమెరికా చమురు దిగ్గజం సౌదీలను వెనక్కి నెట్టి భారత్కు మూడో అతిపెద్ద సరఫరాదారుగా దూసుకొచ్చింది వెనిజులా. ఒకప్పుడు గల్ఫ్ దేశాలపైనే ఆధారపడిన భారత్ ఇప్పుడు రూటు మార్చింది. భారత్తో దోస్తీ నటిస్తూనే పాకిస్తాన్తో సౌదీ అరేబియా కుదుర్చుకున్న నాటో తరహా రక్షణ ఒప్పందం ఢిల్లీని అప్రమత్తం చేసింది. రేపు యుద్ధం వస్తే సౌదీ చమురు ఆపేస్తే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న భారత్ను వణికించింది. అందుకే భవిష్యత్తు ముప్పును భారత్ పసిగట్టింది. ఏకంగా 42 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ తన ఇంధన వనరులను వైవిధ్యం చేసింది. అసలు వెనిజులా ఇంధన బంధం వెనుక ఉన్న అంతర్జాతీయ సమీకరణాలేంటి? సౌదీ పాక్ కూటమికి భారత్ ఎలా ఊహించని దెబ్బ కొట్టింది? వాచ్ ది స్టోరీ. భారత్ క్రూడాయిల్ వ్యూహం మారుతుందా? సౌదీ పాకిస్తాన్ కూటమికి భారత్ షాక్ ఇచ్చిందా? వెనిజులా కొత్త ఇంధన బంధం సీక్రెట్స్ ఏంటి? భారత ముడి చమురు మార్కెట్లో వెనిజులా సరికొత్త సంచలనం సృష్టించింది. సంప్రదాయబద్ధంగా భారత్కు పెద్ద ఎత్తున చమురు సరఫరా చేసే సౌదీ అరేబియా, అమెరికా వంటి దిగ్గజ దేశాలను వెనక్కి నెట్టి మేలో భారత్కు మూడో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా వెనిజులా అవతరించింది. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు తక్కువ ధరకే లభిస్తున్న వెనిజులా ముడి చమురును కొనుగోలుకు మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణం. ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మేలో ఇప్పటి వరకు నిత్యం సగటున 4,17,000 బ్యారెళ్ల ముడి చమురును భారత్కు వెనిజులా ఎగుమతి చేసింది. ఏప్రిల్లో జరిగిన సరఫరా 2,83,000 బ్యారెళ్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధి అని చెప్పాలి. అంతకుముందు వరుసగా 9 నెలల పాటు వెనిజులా నుంచి భారత్కు ఒక్క బ్యారెల్ చమురు కూడా దిగుమతి కాకపోవడం గమనార్హం. కాగా ఈ మేలో రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ మాత్రమే వెనిజులా కంటే ఎక్కువ చమురును భారత్కు సరఫరా చేశాయి. పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గంలో తలెత్తుతున్న ఆటంకాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో వస్తున్న మార్పులతో భారతదేశం తన ముడి చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంది. ఇందులో భాగంగానే ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. నిజానికి దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ భారీగా చమురును కొనుగోలు చేసేది. యుక్రెయిన్ యుద్ధం ముందు వరకు నిత్యం 42 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకునేది. అందులో సౌదీ అరేబియా వాటా 16%. అప్పట్లో అత్యధికంగా ఇరాక్ చమురు వాటా 24% కాగా రెండో స్థానంలో సౌదీ అరేబియా ఉండేది. 10% చమురు ఎగుమతులతో అమెరికా, యుఏఈ మూడో స్థానంలో ఉండేవి. కానీ యుక్రెయిన్ యుద్ధం భారత్ చమురు దిగుమతుల ముఖ చిత్రం మార్చేసింది. రష్యా చమురు కొనుగోలు ఒప్పందాలను యూరప్ రద్దు చేసుకుంది. దీంతో గల్ఫ్ దేశాల చమురుపైనే యూరప్ కన్నేసింది. దీంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో భారత్కు డిస్కౌంట్తో చమురును విక్రయిస్తామని రష్యా ప్రకటించింది. దీంతో భారత్ చమురు దిగుమతులను వైవిధ్యం చేసింది. దీంతో రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలను రికార్డు స్థాయిలో భారత్ పెంచేసింది. ఏకంగా రష్యా నుంచి 40% చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఫలితంగా క్రూడాయిల్ సరఫరాలో అప్పటి వరకు అగ్రస్థానాల్లో ఉన్న ఇరాక్, సౌదీ అరేబియా వాటా తగ్గింది. నిజానికి భారత్తో స్నేహం చేస్తూనే పాకిస్తాన్కు సౌదీ అరేబియా మరింత దగ్గరైంది. పాకిస్తాన్తో 2025 సెప్టెంబర్ 17న సౌదీ అరేబియా ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని నాటో తరహా ఒప్పందంగా భావిస్తారు. అంటే పాకిస్తాన్పై యుద్ధం జరిగితే రక్షణగా సౌదీ అరేబియా వస్తుంది. ఇదే భారత్ను కలవరానికి గురిచేసింది. భారత్పై పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చు. ఒకవేళ అదే జరిగితే సౌదీ అరేబియా కూడా భారత్పై యుద్ధానికి దిగొచ్చు. లేదంటే పాకిస్తాన్పై దాడులకు నిరసనగా చమురు సరఫరాలను నిలిపివేయొచ్చు. ఇది యుద్ధ కాలంలో భారత్కు అత్యంత తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదముంది. అంతేకాకుండా సౌదీ అరేబియాతో మరో సమస్య కూడా భారత్కు ఉంది. ప్రధానంగా అంతర్జాతీయంగా ముడి చమురు మార్కెట్ను సౌదీ అరేబియా శాసిస్తోంది. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లకు ప్రతి
నెల అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఓఎస్పీ ప్రకటిస్తుంది. మార్కెట్లో తన పట్టును నిలుపుకోవడానికి ఒక్కోసారి ధరలను విపరీతంగా పెంచేస్తుంది. ఉదాహరణకు ఇటీవల వెనిజులా, రష్యా వంటి దేశాలు భారత్కు చౌకగా చమురు అందిస్తున్నప్పటికీ సౌదీ మాత్రం తన ధరలను తగ్గించేది లేదని తేల్చి చెబుతోంది. హార్మూజ్ మరో సమస్య. ఇరాన్తో గల్ఫ్ దేశాలు యుద్ధానికి దిగితే మళ్లీ చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. దీంతో చమురు కోసం ప్రత్యామ్నాయాల వైపు భారత్ మొగ్గు చూపాల్సి వస్తుంది. చమురు సరఫరాల విషయంలో ఏ ఒక్క దేశంపై ఆధారపడినా భవిష్యత్తులో ముప్పు తప్పదని భారత్ భావిస్తుంది. అందుకే దిగుమతులను వైవిధ్యం చేయాలని భారత్ ప్లాన్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 42 దేశాల నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. చాలా వరకు సరసమైన ధరకు లభించే క్రూడాయిల్ కి భారత్ మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే భారత్కు బెస్ట్ ఆప్షన్గా వెనిజులా నిలుస్తోంది. వెనిజులా చమురు దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం ధరేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే బ్యారెల్ చమురుపై వెనిజులా ఎంత ఆఫర్ ఇస్తోంది? ఈ విషయాన్ని అటు వెనిజులా కానీ ఇటు భారత్ కానీ వెల్లడించడం లేదు. చమురు ఒప్పందాలను సాధారణంగా చాలా దేశాలు బయటకు వెల్లడించవు. అయితే వెనిజులా ఎందుకు భారత్కు రాయితీపై ఇస్తోంది? వెనిజులా మెరీ 16 హెవీ క్రూడాయిల్ ను విక్రయిస్తోంది. బ్యారెల్కు దాదాపు $10 నుంచి $15 వరకు వెనిజులా రాయితీ ఇస్తుంది. అమెరికా ఆంక్షలు ఉన్న సమయంలో ఈ రాయితీ బ్యారెల్కు $20 పైనే ఉండేది. ఇంత రాయితీ ఇవ్వడానికి కారణం వెనిజులా చమురు చాలా బరువైనది. అంతేకాదు చమురులో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చమురును శుద్ధి చేయడం సాధారణ రిఫైనరీలకు సాధ్యం కాదు. ఈ కారణంగానే ఆ దేశం చమురును అన్ని దేశాలు కొనుగోలు చేయలేవు. పైగా వెనిజులాపై అమెరికా ఆంక్షలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే తన చమురును కొనుగోలు చేసేలా పెద్ద మార్కెట్లను ఆకర్షించడానికి వెనిజులా భారీగా ధరలు తగ్గించి అమ్ముతోంది. అయితే మెరీ 16 ను శుద్ధి చేసే సత్తా భారత్ రిఫైనరీలకు ఉంది. అందుకే వెనిజులా చమురును కొనుగోలుకు భారత్ కూడా ఆసక్తి చూపుతోంది. ఒక రకంగా హార్మూజ్ సమస్యకు, సౌదీ భారీ ధరలకు ఒకే దెబ్బతో భారత్ చెక్ పెడుతోంది. వెనిజులా చమురుకు ఢిల్లీ ప్రాధాన్యమిస్తోంది. అంతేకాకుండా వెనిజులాకు చెందిన షాన్ క్రిస్టోబల్ కార్బోబోలో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే అమెరికా ఆంక్షల కారణంగా $50 కోట్ల చమురు లాభాలను భారత్కు వెనిజులా చెల్లించలేకపోయింది. ఈ నిధులకు బదులుగా చమురును సరఫరా చేసేందుకు వెనిజులా అంగీకరించింది. ఇప్పుడు ఈ సరఫరాలు పెంచేందుకు ఇరు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. భారత్, వెనిజులా దేశాల మధ్య చమురు కొనుగోళ్లు, ఇంధన రంగ భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు డెల్సీ చర్చలు జరిపే అవకాశం ఉంది.